కార్లో ఛార్జింగ్ లేదు, ఈవీ ఛార్జింగ్ పెడదామని. ఇక ఛార్జింగ్ స్టేషన్కి వస్తే జిహెచ్ఎంసీ స్టేనోట్ కార్బన్ ఎమిషన్ ఉంది కదా, ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారు. ఈవీ బండ్ల ఛార్జింగ్ కోసం అని పెట్టిన ఛార్జింగ్ స్టేషన్ల వైర్లు కూడా కటింగ్ చేసుకొని పోయేంత కక్కుర్తిగాళ్ళు ఉన్నారంటే ఇక వాళ్ళని ఏమనుడు చెప్పురి. ఒక బ్రదర్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు నెట్లో అలచల్ చేస్తున్నది. హైదరాబాద్లో మన జిహెచ్ఎంసీలు కరెంట్ ఛార్జింగ్ కార్లు, స్కూటర్లు వాడేటోళ్ళ కోసమని కొన్ని జాగాలల్లో ఛార్జింగ్ చేసుకునేందుకు ఛార్జింగ్ పాయింట్ పెట్టిర్రు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారు. ప్లీజ్ జిహెచ్ఎంసీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అయితే కొందరు శీతవాగాల చేతులు ఉత్తగానే ఉండయి కదా, ఆ ఛార్జింగ్ పాయింట్ కాడ ఈవీలు ఛార్జింగ్ పెట్టుకోకుండా వైర్లు కటింగ్ చేసుకొని పోయారు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఇగో ఈ బ్రదర్ కార్ ఛార్జింగ్ పెట్టుకుందామని పోయి వైర్లు కటింగ్ అయి ఉండు చూసి పరిశాన్ అయిపోయాడు. ఇక్కడ కట్ చేసి ఇక్కడ కూడా కట్ చేసి ఉన్నది కదా. అరే ఇంత క్రేజీ ఉన్నారు ఏంద్రా, దీన్ని కూడా వదలకుండా కట్ చేసుకొని. కమ్ ఆన్ జిహెచ్ఎంసీ హ్యావ్ ఎ లుక్. ఇంత దొంగలు ఉన్నారు ఏంద్రాబాయ్ అని వీడియో చేసి ఇంటర్నెట్ లో పెడితే తిట్టనోళ్ళు పాపాన పోతున్నారు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ లో ఛార్జింగ్ లేదు, ఛార్జర్ కట్ చేసుకొని తీసుకుపోయారు. ప్లీజ్ జిహెచ్ఎంసీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ప్రజల కోసం సర్కారులు సవలతులు చేస్తాగో ప్రజలే వాటిని కాపాడుకోవాలి కదా. కానీ కొందరు శీతవాగాలు చేయబట్టి సర్కారులు ఎంత మంచి ఆలోచనలు చేసినా అవి అక్కడ రాకుండా పోతున్నాయి. ఇట్లా ఇప్పటికన్నా జిహెచ్ఎంసీలు వాటి చుట్టూ ఏదైనా సెక్యూరిటీ పెట్టుడో, సీసీ కెమెరాలు అసలు పెట్టి మానిటరింగ్ చేసుడో చేయాలి. లేదంటే లక్షల కొద్ది రూపాయల ప్రజాధనం ఇట్లా బేకారుగాల చేతిలో నాశనం అయిపోతుంటాయి. చూసుకోరు మరి.